అందరికీ నమస్కారం. నేను మీ హిమా సుబ్రహ్మణ్యన్. వెల్కమ్ టు హోమ్ కుకింగ్ తెలుగు. ఇవాళ మనం ఒక చాలా పాపులర్ అయిన చికెన్ రెసిపీ చూడబోతున్నాం. ఇది పెప్పర్ చికెన్ మసాలా. ఇది ఒక మంచి సైడ్ డిష్ అండి. ఇది మీరు డ్రైగా కూడా చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ పెప్పర్ చికెన్ మసాలా ఎలా చేయాలో చూద్దాం. To watch this recipe in English, click on the link given in the description box. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి హోమ్ కుకింగ్ తెలుగు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోకుండా బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఒక వెడల్పాంటి సాస్ ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల నూనె తీసుకోవాలి. నేను నువ్వుల నూనె తీసుకున్నాను. మీరు ఏ నూనె వాడుకోవచ్చు. ఇందులో 300 గ్రాములు చిన్న ఉల్లిపాయలు సన్నగా తరిగి వేసుకోవాలి. ఇవి రంగు మారేంత వరకు వేయించాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలి. ఆ తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల ఎండు కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసి అంతా ఒక్కసారి కలపాలి. ఇందులో 1 కిలో చికెన్ ముక్కల్ని వేసి జాగ్రత్తగా కలపాలి. సరిపడా ఉప్పు వేసిన తర్వాత 3 టీ స్పూన్ల మిరియాల పొడి వేయాలి. ఇదంతా కలయపెట్టిన తర్వాత సరిపడా నీళ్లు పోసి గిన్నెకి మూత పెట్టి చికెన్ని పూర్తిగా ఉడికించాలి. చికెన్ మొత్తం ఉడుకుతానికి 1 అరగంట పడుతుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించండి. చూసారు కదా, నీళ్లు తగ్గి గ్రేవీ చిక్కగా అయింది. ఇది ఆల్మోస్ట్ తయారైపోయింది. మీకు బాగా డ్రైగా కావాలంటే ఇంకా కొంచెం సేపు మరిగించవచ్చు, లేకపోతే కొంచెం గ్రేవీగా కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు దీనిపైన కొన్ని కరివేపాకులు, 1.5 టీ స్పూన్ మిరియాల పొడి వేసి కలుపుకోవాలి. అంతే, చాలా టేస్టీగా స్పైసీగా ఉండే ఈ పెప్పర్ చికెన్ తయారైపోయింది. దీన్ని మీరు అన్నంలోకి కానీ, రోటీ, చపాతీలోకి కానీ తింటే చాలా బాగుంటుంది. చూసారు కదా, పెప్పర్ చికెన్ మసాలా చూసానికి ఎంత బాగుందో. మీకు కారం కొంచెం ఎక్కువగా కావాలంటే కొంచెం పెప్పర్ పౌడర్ ఎక్కువగా వేసుకోవచ్చు. ఇది మీరు డ్రైగా కూడా తినచ్చు. ఇది మీకు రోటీస్, చపాతీస్, అన్నంలో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. సో తప్పకుండా రెసిపీని మీరు ట్రై చేసి ఎంజాయ్ చేయండి. You can get a copy of our first edition of the home cooking book on 21 frames.